హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత టైలర్. ఈ రోజు వచ్చేసి ఒకేసారి 7 బ్లౌజులు లైనింగ్ బ్లౌజులు ఎలా కటింగ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. కటింగ్ నీట్గా ఎలా కట్ చేయాలో చూసేయండి. చూడండి, బ్లౌజులు వచ్చేసి 1 2 3 4 5 6 7 లైనింగ్లు అనమాట. ఒకరియే. మామూలుగా అయితే చాలా మంది 1 2 3 కట్ చేసుకుంటారు అనమాట. నేను ఒకేసారి 7 కట్ చేస్తున్నాను. ఒకే కస్టమర్ ఇవి. ఒకేసారి 7 కట్ చేసుకున్నా కూడా ఏ ప్రాబ్లం రావండి. చూడండి, ఇది ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను. చూడు, ఇక్కడ వచ్చేసి కొలత వచ్చేసి ఎంత వచ్చింది, 18 వచ్చింది అనమాట. 18లో సగము వెనకది. అది 18లో సగం వచ్చేసి 9 వచ్చింది. 9 ఇక్కడ నడ్డిపిన కొలత పెట్టాలి. ఈ పొడవు వచ్చేసి చూడండి, జాకెట్తోనే కొలతలు పెడతాను నేను, మీకు బాగా అర్థమయ్యేటట్టు. ఇట్లా టేప్తో నీట్గా స్కేల్తో కొలత పెట్టుకోవాలి. బాగా వస్తుంది అనమాట. చక్కగా బాక్స్ లాగా గీసుకోవాలి నీట్గా. ఎందుకంటే మెయిన్ వచ్చేసి వెనక పార్టేనమాట. వెనక పార్ట్ ఇలా నీట్గా కొలతలు పెట్టుకుంటే మనకి ముందు పార్ట్లో ఏ ఇబ్బంది రాదనమాట. ఇక్కడ వచ్చేసి సంఖ దగ్గర కొలత చూసుకోవాలి. ఇట్లా జాకెట్తోనే పెడతాను నేను ఎక్కువ శాతము. మామూలుగా వచ్చేసి ఈ 2 మెడలు ఇట్లా నీట్గా పట్టేసి చూడండి, ఇట్లా పట్టుకొని ఇక్కడ కింద నడ్డీప్ దగ్గర ఇది ఇట్లా నీట్గా పెట్టుకోవాలన్నమాట. ఇది అర్థమవున వాళ్ళకి కూడా అర్థమవుద్దండి. ఈ అమ్మాయి వచ్చేసి ఇది సైజు వచ్చేసి తక్కువ కాబట్టి ఇది మెడలు జారిపోకుండా ఉండటానికి మనము 4.5 పెడదాం. మొత్తం షోలరు మెడ 4.5 పెట్టాను. 4.5లో సగం వచ్చేసి అమ్మాయికి మెడకు వచ్చేసి 1.5 మనకి జారిపోకుండా ఉండటానికి మొత్తం ఒకేసారి రౌండ్ గీసేస్తున్నాను నేను. ఇదిగోండి, ఇప్పుడు వచ్చేసి మనం సంఖ ఇక్కడ ఎంత వచ్చింది, 5.5 వచ్చేసింది. ఇక్కడ కూడా 5.5 పెట్టుకోవాలన్నమాట నీట్గా. ఇప్పుడు దీంతో స్కేల్తో నీట్గా ఇట్లా బాక్స్ లాగా కొట్టుకోవాలి. పలకలాగా కొట్టుకొని ఇక్కడ వచ్చేసి 1 ఇంచి లోపలికి గీసుకోవాలి. ఈ రౌండ్ స్కేల్తో చూడండి, ఈ స్కేల్ ఉంటే మనం సంఖ దగ్గర ఈ రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట. ఇలా చూడండి, నీట్గా చూడండి, ఈ రౌండ్ మొత్తం సరిపోయింది. ఇప్పుడు వచ్చేసి మెడ ఒకసారి కొలుసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒకవేళ ఎక్కువ తక్కువ అయి ఉంటే మనకి కటింగ్లోనే చూసుకోవాలి. కటింగ్ దాటిపోయినాక ఏది అవ్వదు. చూడండి, నీట్గా వచ్చేసింది. ఇప్పుడు వచ్చి ఇదంతా అయిపోయింది కదా, వెనక పాటు మనం నీట్గా కట్ చేసేసుకుందాము. 7 బ్లౌజులు ఒకేసారి. ఒకే కస్టమర్ అండి ఇవి. నీట్గా కట్ చేసుకొని చూడండి, 7 బ్లౌజులు కూడా నీట్గా కట్ అయిపోతున్నాయి అనమాట. ఏం ఇబ్బంది లేదండి. మెడలు జారిపోతాయేమో, పక్కకు జారుతాయేమో ఆలోచన ఏమి ఉండదు. ఇది చూడండి, వెనక పార్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు చేతులు మటుకు ఒకేసారి 7 తీసుకోకూడదండి. ఎందుకంటే తేడా వస్తాయి. 3 ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, 3 కట్ చేస్తున్నాను మీకు అర్థం అవ్వాలని. ఎందుకంటే ఒకేసారి 7 తీయకూడదు. 5 కానీ 7 కానీ ఎప్పుడు తీయకూడదు. 3 2 చేతులకు వచ్చాక తీయాల్సింది. చూడండి, ఇట్లా నీట్గా వేసుకొని ఇక్కడ వచ్చేసి మనకు అతుకులు పడతాయి అనమాట. ఇబ్బంది ఏం లేదు. 2 పక్కలు వేసుకుంటే దానికంటే ఒక పక్క వేసుకుంటేనే బాగుంటుంది. అతుకు మనకు కూడా బాగా అర్థమవుద్ది అనమాట. ఇట్లా స్కేల్తో నీట్గా గీసుకొని ఇక్కడికి వచ్చి చేతి కుట్టుకు పెట్టుకోవాలన్నమాట. చేతి కుట్టుకు పెట్టేసుకొని ఇప్పుడు ఆజాడు తీసుకొని ఇదండి చేతులతో ఇలా నీట్గా కొలవాలి. ఇట్లా నీట్గా కొలిసి చూడండి, ఇక్కడ ఖర్చు అవసరం లేదు. చేతి కుట్టు పెడతాం కాబట్టి ఇక్కడ మటుకు ఖర్చు కావాలి. మళ్ళీ ఇక్కడ కింద పక్క సంకల కాడ ఇక్కడ కూడా ఖర్చు కావాలి. చూడండి, ఒకవేళ మీకు అర్థం కాకపోతే టేప్తో అయితే
ఎంత వచ్చింది, 6 1 పాయింట్ వచ్చింది అనమాట. ఇక్కడ కూడా 6 1 పాయింటే పెట్టాలి. 6 1 పాయింట్ పెట్టేసి ఇక్కడ కింద పక్క వచ్చేసి 3 సంక డౌను 3 పెట్టుకొని ఇట్లా రౌండ్ ఆఫ్ తీసుకొని ఇక్కడ మొత్తం కింద నీట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నీట్గా రౌండ్ ఆఫ్ చేసుకొని చూడండి. ఇక్కడ పైన గుర్తు పెట్టుకోవాలన్నమాట. మనకి కుట్టుకునేటప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ కూడా మడిచేదానికి ఒక ఘాటు పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఖర్చు వచ్చేసి ఇక్కడ సంక దగ్గర తీయాలి కదా, చూడండి. 1 ఇంచి ఇక్కడ గీసుకొని ఇక్కడ నుంచి వచ్చేసి ఇట్లా లోపలికి తీసుకోవాలి. ఈ క్రాస్ తీసుకోకపోతే ఏంటంటే ముడత వచ్చేస్తుంది అనమాట. ఇట్లా నీట్గా క్రాస్ తీసేసుకోవాలి. ముందు పక్క అచ్చమే తీయాలి, వెనక పక్క తీయకూడదు. ఇప్పుడు వచ్చేసి మీకు ముందు పార్ట్ ఎలా తీయాలో నీట్గా చూపిస్తాను. ఇట్లా వేసుకున్నదా ఇట్లా వేసుకుంటే అంత బాగా క్రాస్ రాదండి. ఇట్లా వేసుకుంటే కొంచెం క్రాస్ తక్కువ వస్తుంది. అట్ట కాకుండా ఇట్లా వేసుకోవాలి. చూడండి, ఈ సైడ్లు ఉంటాయి కదా, ఈ సైడ్ పక్కకి సంక పక్కకు వచ్చేటట్టు చూసుకోవాలి. కింద అన్ని సమానంగా ఉండేయో లేదో చూసుకొని ఇది వెనక పాటుకి ఇట్లా మొత్తం రౌండ్గా గీసుకోవాలి. రౌండ్గా గీసేసుకొని మొత్తం ఇది ఎలా ఉందో అట్లాగా మొత్తం గీసేసుకోవాలి. ఇప్పుడు తీసేసి ఇది ఆజ్జాగిరితో ముందు మెడ చూసుకోవాలి. ముందు మెడ గీసేసుకుని మనకి ఒకవేళ అట్లా అర్థం కాకపోతే ఇట్లా చూడండి, టేప్తో కొలుచుకోవాలంట. 6 వచ్చింది, 6ని ఇట్లా పలకలా గీసుకోవాలన్నమాట. చూడండి, అప్పుడు దీన్ని రౌండ్ ఆఫ్ చేసుకోవచ్చు. రౌండ్ ఆఫ్ ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టీకి పైన 1 రొంత ఖర్చు పెట్టుకోవాలి. ఇక్కడ డాట్ పెట్టడానికి కొంచెం ఖర్చు పెట్టాలి. ఇక్కడ డాట్ మొత్తం కలిసి 1 ఇంచు పెట్టాలి డాట్కి. ఇదిగోండి, పొడుగు చూసుకోవాలన్నమాట. షేప్ పొడుగు. పైన కొంచెం ఖర్చు వదలాలి, కింద కూడా కొంచెం ఖర్చు వదలాలి. చూడండి, సంక పక్క కూడా సేమ్ ఇంక అంతేను. ఈ పక్క ఆ పక్క కొంచెం ఖర్చు కావాలి. అప్పుడు మనము ఇది నీట్గా ఇట్లా రౌండ్గా తిప్పుకోవాలన్నమాట. మళ్ళీ కిందకి పెట్టామనుకోండి, టేప్తో చూసుకోవాలంటే చూడండి 13 వచ్చిందనమాట. సన్నంగా ఉండే వాళ్ళకి 13 కంటే కింద దిగితే షేపు కొంచెం కిందకి దిగుద్ది. ఇప్పుడు దీన్ని మనము నీట్గా కట్ చేసేసుకుందాము. మీకు ఇంకొక డౌట్, ఒక చిన్న చిట్కా. ఇక్కడ ఉంది కదా మెడ దగ్గర, ఈ మెడ దగ్గర కొంచెం ఇట్లా లోపలికి 1 రొంత ఇట్లా లోపలికి తీసుకుంటే భుజాలు జారకుండా ఉంటాయి. బాగా కూర్చుంటుంది అన్నమాట జాకెట్. మొత్తం నీట్గా కట్ చేసుకొని చూడండి, ఇక్కడ సంక దగ్గర కొంచెం లోతు తీసుకోవాలి కదా. మనం జాకెట్కి తీసుకున్నట్టే, చేతికి తీసుకున్నట్టే ఇట్లా చూడండి ఇక్కడికి వచ్చాక కలిసిపోవాలన్నమాట. ఎందుకంటే ఇది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి. ఇప్పుడు కింద షేప్ వేసేదానికి, గుర్తు పెట్టేదానికి ఆ జాకెట్ని ఉక్సులు పట్టి పక్కన కాకుండా కాజాల పట్టి పక్కన ఇద్దండి ఇట్లా కొలవాలా. ఎంత వచ్చింది, 2.25 కంటే ఎక్కువ వచ్చింది. ఇక్కడ కింద వచ్చేసి చూడండి 2.25. ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి 2 ఇంచులు పెట్టుకొని ఇక్కడ ఒక ఘాటు, ఇక్కడ ఒక ఘాటు పెట్టాలి. ఇది వచ్చేసి సెంటర్కి వచ్చింది అనమాట. ఇద్దండి ఇక్కడ ఒక ఘాటు. మనం మామూలుగా ఈ కుట్టేస్తాం కదా, ఈ కుట్టుకు చక్కగా ఇక్కడ సంకలో ఒక గుర్తు. ఒకవేళ మీకు రాకపోతే ఆ జాకెట్ని కొలత పెట్టుకొని తీసుకోండి.
ఇప్పుడు వచ్చేసి వెనక పార్ట్ మీద వేసుకొని ముందు పార్ట్ చూసుకోవాలి. కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి ఈ సేఫ్ బెల్ట్లు ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఈ సేఫ్ బెల్ట్లు మొత్తం ఇట్లా నీట్గా పెట్టుకొని చూడండి, నీకు సమానంగా పెట్టుకొని ఇట్లా వేసుకొని ఆ జాకెట్తో ఇది ఎంత మొత్తం ఖర్చు లేకుండా ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి. హెచ్చులు తగ్గులు లేకుండా సమానంగా పెట్టేసుకొని ఆ జాకెట్తో ఎంత ఉందో కొలుసుకోవాలి. ఇక్కడ కింద పక్క షేపులకి చూడండి, ఇది ఖర్చుకి ఈ పక్కది. ఇప్పుడు మనం ఎంత వచ్చిందో చూసుకోవాలన్నమాట. టేప్తో ఎంత వచ్చింది, 3 వచ్చింది. 3 వచ్చేసి మనం ముందు పక్క ఉక్స పక్క పెట్టాలి. వెనక వచ్చేసి మొత్తం ఇప్పుడు ఇక్కడికి వచ్చే కొంచెం తగ్గాలి కదా. 3.5 ఈ పక్క మొత్తం వచ్చేసి ఇట్లా నీట్గా రౌండ్ ఆఫ్ గీసుకోవాలి. మనకి ఉక్సుల పక్కది సంఖ పక్కది మారుపడిపోకుండా ఉండటానికి ఇక్కడ ఒక ఘాటు పెట్టుకోవాలన్నమాట. ఈ ఘాటు వచ్చేసి ఈ పక్కకు వచ్చుద్ది. చూడండి, మనకి వెనక పార్ట్ కటింగ్ అయిపోయింది, ముందు పార్ట్ కటింగ్ అయిపోయింది. చేతులు ఇదిగోండి షేప్ పట్టీలు ఇవి వచ్చేసి చేతులు అనమాట. వెనక వచ్చేసి 7 తీసి ముందుకు వచ్చాక 3 ఎందుకు తీసానంటే వెనక ఏ ప్రాబ్లం రాదండి. ముందుకు వచ్చాక కరెక్ట్గా ఉండాలి కాబట్టి 3 తీసాను అనమాట. ఎప్పుడైనా సరే చేతులు కూడా 7 ఒకేసారి కట్ చేయకూడదండి, ఎందుకంటే పాడైపోతాయి. అందుకని ముందుకు వచ్చాక 3 చేతులు 3 తీసాను అనమాట. 10 నేను మళ్ళీ కట్ చేసుకుంటాను. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, పక్కన బెల్ బటన్ ఉంటుంది కొంచెం నొక్కండి.